నమస్కారం తెలంగాణ ప్రజల గొంతుకగా నిజం వైపు నిర్భయంగా అడుగులు వేస్తూ ఇది టుడే తెలంగాణ. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో గౌరవనీయులు కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మరియు మానకొండూరు చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలాగే సత్యమన్న గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని వారి సేవలు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు ఎంతో ఉపయోగం అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ వారు రాబోయే కాలంలో మరెన్నో ఉన్నతమైన పదవులు చేపడుతూ దళిత సమాజం కోసం ఆర్నిశలు పనిచేస్తూ దళితుల అభివృద్ధి కోసం మరెంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. వారు విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలతో ముందుకు వచ్చి వారు చదువుకున్నటువంటి క్రమంలో స్కూల్లోనే 5వ తరగతి చదువుతున్న క్రమంలోనే మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే అని చెప్పి బుక్కులు రాసుకొని ఆ కళను సాకారం చేసుకుంటూ ఈరోజు చొప్పదండి శాసనసభ్యులుగా ఎన్నికై చొప్పదండిలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామాలలో ఎప్పటికప్పుడు దళితుల సమస్యలపైన, బడుగు బలహీన వర్గాల సమస్యలపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఆ సమస్యల పరిష్కార దిశగా వారు ముందుకెళ్తూ కరీంనగర్ జిల్లాలోనే ఒక యంగ్ అండ్ డైనామిక్ దళిత లీడర్గా పేరు ప్రఖ్యాతలు గాంచి రాబోయే రోజులలో మరింత ముందుకు వెళుతూ వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజాసేవలో జీవితం గడపాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాను. ఈ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్. శాసనసభ్యులు మరి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, యువ నాయకులు మేడిపల్లి సత్యం గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల అంబేద్కర్ కూడలిలో తన యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ వేడుక సందర్భంగా మేము మరియు మన మేడిపల్లి సత్యమన్న గారు భవిష్యత్తులో ఎన్నో పదవులు అలంకరించాలని, అవసరమైతే మంత్రి పదవి కూడా చేపట్టేటువంటి అవకాశాలు భగవంతుడు కలిగించాలని, అతనికి భగవంతుడు సహకారం చేయాలని చెప్పి కూడా మేము అతనికి కోరుకుంటున్నాం. మరియు తను డిసిసి జిల్లా అధ్యక్షుడుగా ఈ కరీంనగర్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసి మరి రానున్న ఎన్నికల్లో కూడా మరోసారి కూడా మనం అధికారంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా తను కృషి చేయాలని చెప్పి, అందులో కరీంనగర్లో ఉన్నటువంటి యావత్ దళిత జాతికి కూడా తను ఒక రక్షకుడిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది ఆయనకు అందరం కూడా మేము సహకారం ఉంటాం కాబట్టి మన జాతి కోసం కూడా తను చేసిన సేవలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు సుద్దాల లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.